ఇప్పుడు మనం 2024 సంవత్సరం ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష బలం చూస్తున్నామండి. మార్చి నెల 2024 సంవత్సరం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం ఎలా ఉందో మనం జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ కన్య రాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, బలం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది ఎట్లా ఉంది తీ. కన్యరాశి వారి జాతకంలో లక్ష్మీదేవత విఘ్నేశ్వరుడు వచ్చిందండి. కన్యరాశి జాతకం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. సరస్వతి దేవత వచ్చింది. నవగ్రహాల 8 గ్రహాలు చాలా మంచిగా ఉన్నాయండి. వీరి పేరు మీద ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. 8 ఆదాయం 8 ఖర్చు. సాయం చేసేవారు 7, అవమానం చేసేవారు 5. ఎలా చూసినా వీరికి మాత్రం 70% శుభయోగం ఉన్నదండి. కన్యరాశి వారి జాతకంలో 16 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. 24 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే కానీ ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కన్యరాశి వారి స్వభావం చూడాలంటే వ్యాపార లక్షణం ఉంటుంది, మేధావి లక్షణం ఉంటుంది, మొండితనం ఉంటుంది, అధికార యోగ బలం ఉంటుంది. వీరి చాలా క్లాస్గా ఆలోచన ఉంటుంది. వీరి జాతక బలంలో వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్వార్థపరత్వం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇతరులను మంచి చేయాలనే అలవాటు కూడా ఉంటుంది. 2 రకాల గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. ఉత్తరా నక్షత్రం వారికి ఎక్కువ శాతం అలాంటి స్వభావం ఉంటుందండి. కానీ మాత్రం ముఖ్యంగా హస్త నక్షత్రం వారికి ఉండదు. విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం హస్త నక్షత్రం. ఆ ఏకదంతుడు పుట్టిందే అందరి మంచికి. కానీ మాత్రం హస్త నక్షత్రంలో పుట్టిన వారు ఖచ్చితంగా వినాయకుని ఆరాధన చేయాలండి. లేదా వారు నచ్చిన దేవుడిని కానీ నమ్మిన దేవుడిని పూజ చేయడం చాలా మంచిది. అన్ని దానాల కంటే మాత్రం అన్నదానం గొప్పదండి. మనం కోట్లు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, మనం ఏమిచ్చినా, ప్రపంచం రాసిచ్చినా కూడా ఇంకా కావాలని అనిపిస్తుంది. ఇంకో ప్రపంచం కావాలనిపిస్తుంది. మనిషి జాతి ఆశాజీవి, ఇంకా చాలా అత్యాశజీవి. ఆశ పెరుగుతుంటే అత్యాశజీవి. కానీ అన్నదానం మాత్రం కడుపు నిండా తిన్నాడు అనుకుంటా చాలనే పదం తప్పకుండా వస్తుంది. ఎంత పెద్దవారికైనా సరే, ఎంత బీదవారికైనా సరే అన్నదానం చేయటం చాలా మంచిది వారి పేరు మీద. అలాగే వివాహ బలం లేని వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు కార్యఫలం సిద్ధిస్తాయండి. సంతాన బలంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి చాలా శుభయోగం ఉంటుంది. కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. ఏ సంతానం కలిగినా వారికి మంచి జరిగే అవకాశం ఉంది. అమ్మాయి కలిగితే లక్ష్మీప్రదయోగం ఉంటుంది. అబ్బాయి కలిగితే మాత్రం కీర్తిపద యోగం కలుగుతుంది. అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకం స్వభావం చెప్పాలంటే అనుమానం స్వభావం ఎక్కువ ఉంటుందండి. వీరు సామాన్యంగా ఎవరిని నమ్మరు. నమ్మినట్టే ఉంటారు పైకి, కానీ నమ్మరు. ప్రతి ఒక్కరిని మాత్రం వారు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వీరి స్వభావ బలం ఏంటంటే మాత్రం వారి నీడని కూడా వారు నమ్మరు. అసలు జాతకం ఉంటుంది వీరి జాతక బలంలో. అంటే అందరూ అలా ఉండరు. 100లో 50% ఉంటుంది. అంటే ఒక్కొక్కరు పుట్టిన గడియ ఒక్కొక్కరికి ఉంటుందండి. ఒకరికి గజకేశరి యోగం ఉంటుంది, ఒకరికి రాహుకేశ బలం ఉంటుంది, ఒకరికి గురు బలంలో పుట్టిన వారు ఉంటారు, ఒకరు యోగ జాతకంలో పుట్టిన వారు ఉంటారు, ఒకరు నీచస్థానంలో పుట్టిన వారు ఉంటారు, ఒకరు లక్ష్మీ స్థానంలో పుట్టిన వారు ఉంటారు, ఒకరు సరస్వతి యోగంలో పుట్టిన వారు ఉంటారు, ఒకరు పాండిత్య యోగంలో పుట్టిన వారు ఉంటారు. అంటే ఈ రాశి వారే కాదు, ఏ రాశి వారైనా సరే ఆ పుట్టిన ఘడియల్ని బట్టి మాత్రం మనసులో స్వభావాలు మారుతూ ఉంటాయి. అందరూ కన్యరాశి వారు ఇలాగే ఉంటారు, ఇలాగే చేస్తారు అనేది ఉండదు. పుట్టిన ఘడియ టైం టేబుల్ని బట్టి, అలాగే మాత్రం వారి యోగ బలాన్ని బట్టి కూడా ఉంటుంది. జన్మస్థాన యోగ బలాన్ని బట్టి కూడా, చంద్రయానం ప్రకారం, సౌరయానం ప్రకారం ఎలా చూసినా కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో చూడాలంటే కొన్ని వందల రకాలుగా చూడొచ్చండి. సాముద్రిక శాస్త్రం ఉంటుంది, మత్స్య శాస్త్రం ఉంటుంది, గవ్వల శాస్త్రం ఉంటుంది, పంచాంగ శాస్త్రం ఉంటుంది, సౌరయానం ఉంటుంది, వాస్తు శాస్త్రం ఉంటుంది. అలాగే మాత్రం ఇప్పుడు ఎక్కువ శాతం నడుస్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మాత్రం వాస్తు శాస్త్రం ఎక్కువ నడుస్తుంది. అలాంటి వాస్తు శాస్త్రం భారతదేశం నుంచే వెళ్ళింది, ఎవరికి తెలియకపోయేది. అసొంటిది మాత్రం మన హైందవ ధర్మాన్ని నమ్మని వారు కూడా మాత్రం వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం వాస్తు ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవడం చాలా మంచిది. కానీ వాస్తు ప్రకారం ఏమైనా దోషం ఉంటే, వేదిపోటు ఉంటే, కానీ మాత్రం ఉత్తరం లేదా వాయుమూల ఉంటే ఏం కాదండి, మంచిదే. అలాగే మాత్రం ఇతర మూలలు ఉంటే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. విఘ్నేశ్వరుని అక్కడ ప్రతిష్టాపన చేయాలి. లేదా విఘ్నేశ్వరునికి మాత్రం జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు వృక్షాన్ని తీసి ఆ వృక్షంతో మాత్రం విఘ్నేశ్వరుని విగ్రహం చెక్కించి సద్బ్రాహ్మణులతో పూజ చేపించి ఇంటి ముందర ఎక్కడ వీధిపోటుందో అక్కడ వారు స్థాపిస్తే చాలా వరకు మాత్రం వారికి శుభయోగాలు కలిసి వస్తుంది.
రాజకీయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఆరోగ్య రంగం కావచ్చు, అలాగే సినీ కళాకారుల యుగంలో కావచ్చు, సెలబ్రిటీ రంగంలో కావచ్చు, వారు ఏ రంగంలో అయినా సరే అనుకున్న రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూడాలంటే మాత్రం శుభాలు కలుగుతాయి, ఇలా చేస్తే శుభాలు కలుగుతాయని అంటూనే ఉంటామండి. అది వాస్తవమే. కానీ శుభాలతో పాటు అశుభాలు ఎందుకు వస్తాయని అనుకోవచ్చు. అని ఒక్కొక్కరి అది జాతక బలాన్ని చూడాలంటే మాత్రం కర్మని కొందరంటారు, స్వయం కృపాదం అని కొందరంటారు, కొందరు చేతులారా అనుకుంటారు, కొందరు మాత్రం వాళ్ళ రాత అంతే అనుకుంటారు, కొందరు తప్పుడు మార్గం ఎంచుకోవడం అంటారు. కానీ భవిష్యత్తులో ఎవరికైనా చూడాలంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కావచ్చు, మామూలుగా కూడా కావచ్చు అండి, కష్టం సుఖం, లాభం నష్టం, మంచి చెడు ఈ ఎంటనే ఉంటాయి. కాబట్టి అన్నిటికీ మాత్రం తట్టుకుని నిలబడితేనే ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా తప్పకుండా వారికి విజయలక్ష్మి ప్రాప్తి ఉంటుందండి. విజయలక్ష్మి వెంట ఉంటుంది. మహా గొప్ప మేధావులు, మహాదేవుళ్ళు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, స్వామి వివేకానంద, గొప్ప వారు చెప్పాలంటే లక్షలాది మంది వెళ్తారు. అసుంటి వారే ఇబ్బందులు పడ్డారు. మనం మానవులం ఎంత, మనం మామూలు మానవులం, సామాన్య మానవులం. కానీ మన సామాన్య మానవుల్లో కూడా అసామాన్యమైన మేధావులు ఉంటారు. కానీ కష్టాలు, ఇబ్బందులు, చిక్కులు, చికాకులు జరగకుండా ఏ పనులు జరగవండి. అవి వస్తేనే ఈ పనికి వాల్యూ ఉంటుంది. అవి లేకుంటే సడన్గా అందరికీ మంచి కలిసి వస్తే అది ఎక్కువ శాతం ఫలితం ఇయ్యదు. అంశబలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ కన్యరాశి వారి జాతక బలం చూడాలంటే ధన విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి మీద మొత్తం మంచిగా ఉంది, కానీ నరదృష్టి మంచిగా లేదు. నరదృష్టికి నాపరాళ్ళే పోయిపోతాయని ఇందాకనే చెప్పినాం. ముఖ్యంగా నరుడు కన్ను ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కరి కళ్ళు చాలా దరిద్రంగా కన్నులు ఉంటాయండి, ఒక్కొక్కరి నాలుకే మంచిగా ఉండదు. అందుకని పెద్దలు మనం ఏదైనా చెడు మాట్లాడుతుంటే పైన దాసు దేవతలు ఉంటారు, మాట్లాడవద్దు అంటారు. అలాంటి మాత్రం మన బాపూజీ కూడా మాత్రం చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినకూడదు అన్నారు. ఎందుకంటే తదాసు దేవతలు ఉంటారు. రెండవది ఏముందంటే మాత్రం శుభమే ఎక్కువ శాతం పలకాలి. అశుభాన్ని కూడా ఎలా శుభప్రదం చేసుకోవాలనే ఆలోచన రీతిలో మాట్లాడితే చాలా వరకు మంచిది. ఇది జాతక బలానికి ఎవరైనా సరే మాత్రం పాజిటివ్ ఆలోచనలో ఉంటే పాజిటివ్ జరుగుతుందండి. నెగిటివ్ ఆలోచనలు నడిస్తే నెగిటివ్ జరిగే ఛాన్స్ చాలా ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలం మీద మాత్రం ఈ మార్చి నెల మాత్రం చాలా వరకు యోగం ఉండదండి. కానీ తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తున్నది. వీరు నమ్ముకున్న దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, తప్పకుండా వెళ్ళి రావాలి. సంతానం నుంచి కూడా కలిసి వచ్చే రాత ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.